सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము 2 ఆ రోజు మంగళవారము, తేదీ 14/4/92 సంవత్సరము. మేము, నేను, నా శ్రీమతి, శ్రీ దత్తభక్తులు శ్రీశైలంలో ఉన్నాము. ఉదయం నిద్ర లేవగానే స్వామి శ్రీ దత్తభక్తులతో ఇలా అన్నారు: ఈరోజు చాలా ప్రమాదకరమైనది. ఉదయం 11 గంటలకు ప్రమాదం జరగవచ్చు. అపమృత్యు దోషం ఉన్నది. మరలా రాత్రి 11 గంటలకు సర్పదోషం ఉన్నది. కనుక ఈ రోజంతా భగవద్ధ్యానం చేయండి అని ఆదేశించారు. శ్రీ దత్తభక్తులు మా చేత ఆ రోజంతా భగవద్ధ్యానం చేయించారు. రాత్రి 11 గంటలు దాటే వరకు ఎక్కడకు పోకుండా బసలోనే ఉన్నాము. తర్వాత నిద్రించాము. మరునాడు 15/4/92 ఉదయం శ్రీ స్వామి దత్తభక్తులకు దర్శనమిచ్చి ఇలా వివరించారు: వాయువ్య కోణే సర్పదోష నివృత్తి అని. క్రిందటి రాత్రి వాయువ్య దిశలో సర్పదోష నివారణ చేసినట్లు స్వామి శ్రీ దత్తభక్తులకు వివరించారు. నాకు, నా ధర్మపత్నికి అపమృత్యు దోష నివారణ చేశారు స్వామి. స్వామి చాలా ప్రసన్నులైనారట. వీరిద్దరూ నా పుత్రపుత్రికలే. ముందు జీవితం భగవతారాధనలో చక్కగా గడపటానికి అపమృత్యు దోష నివారణ చేసి పునర్జన్మనిచ్చాను అన్నారట స్వామి. స్వామి, ఎంతటి కరుణా సముద్రుడవయ్యా! మేము మూఢులము, చంచలమైన మనస్సు కలవారము. మా మీద ఎంతటి కరుణ! స్వామి, ధన్యులను చేశావా ప్రభు. ఈనాడు 23/11/99 సంవత్సరం. 7 సంవత్సరాలు గడిచి. ఆహా! స్వామి మా చేత ఎంతో సేవ చేయించారు. శ్రీదత్త వేదము, గురుస్థుతి, భోగభాగ్య గుళికలు, శ్రీదత్త సూక్తులు, శ్రీదత్తామృతము, శ్రీదత్త ఉమామహేశ్వర స్తోత్రము, శ్రీపాదవల్లభులు, శ్రీ నరసింహ సరస్వతీ స్వామివారు, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కల్కోట్ మహారాజు, శ్రీ షిరిడీ సాయినాథుడు, శ్రీదత్త కాలభైరవస్తుతి, శ్రీ దత్తగురు భగవద్గీత, మరచిపోకుము దత్తుని మంచి మాట, శ్రీ సత్యసాయినాథుడు మొదలగు ఎన్నో పవిత్ర గ్రంథములను వెలువరింపచేశారు. ఆహా! ప్రభు ధన్యులం.